విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్న వాళ్ళ మీద పెట్టండి సార్. మా మీద అక్కడ ఏం తప్పు చేశాం? అరే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులను పట్టుకోండి సార్, మమ్మల్ని కాదు. పోలీసుల వైఖరి ఇదే. ఎవరు వచ్చినా కూడా ఎవరు అది మార్కులు పరీక్ష రాసిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా మార్కులు వస్తే అది పిల్లలపైన మానసిక ఒత్తిళ్లకు దారితీస్తుంది. ఆ మానసిక ఒత్తిళ్లు ఏ ఆకృత్యానికైనా వాళ్ళు చేసుకునే ప్రమాదాలు కూడా వస్తున్నాయి. అయినా కూడా అధికారులు ఎందుకింత నాకు నిజంగా అర్థం కాదు. వీళ్ళు ఏముంది, మీరు తప్పు చేస్తే ఏం తప్పు చేశారు అది సరి చేయండి, తప్పులు జరిగాయంటారు, టెక్నికల్ ప్రాబ్లం అంటారు, తల్లిదండ్రులు దగ్గరికి రానియరు, పోలీసులను పెడతారు. ఇవాళ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మీద పోలీసులు కాదు ఉండాల్సింది, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు ఉండాలి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అఫీషియల్స్ ఉండాలి. పరిష్కారం ఇమీడియట్ రెండు రకాలు. ఒకటేమో మీకు ఇమీడియట్ పరిష్కారం అంటే దేనికి సార్? అరే దేనికి సార్? నేను ప్రొఫెసర్ సార్. దేనికి రావాలి సార్? ఏం కష్టమే ప్రాబ్లం ఏంటి? దేనికి సార్? దేనికి నేను ఏం తప్పు చేస్తున్నా? అరే ఏ చట్టం ప్రకారం నేను తప్పు చేస్తున్నా చెప్పండి. అరే నేను రోజు టీవీలో మాట్లాడేవాడిని, నేను సైడ్కి వచ్చి మాట్లాడుతాను, సైడ్కి వచ్చి మాట్లాడతాను, మీకు డిస్టర్బ్ కాకుండా. అంటే పరిష్కారం అంటే ఒకటి ఇమీడియట్ గా పరిష్కారం. ఇమీడియట్ పరిష్కారం అంటే ఇప్పుడు ఎవరైతే నష్టపోయారో ఆ విద్యార్థులకు న్యాయం చేయాలి. లాంగ్ టర్మ్ మెజర్స్ ఏంటంటే దీర్ఘకాలంలో ఏ నష్టము జరగకుండా చేయాలి. ఏ నష్టము అంటే ఇలాంటి తప్పులు జరగకుండా మనం ఏం చేయగలం అదే ఆలోచించాలి కదా. ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు సమాధానం చెప్పాలి. ఎవరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు సమాధానం చెప్పాలి. అరే పక్క మాట్లాడతాం సార్, నష్టం ఏంటి సార్? మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో తప్పులు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయండి సార్, మా మీద కాదు కదా చూపెట్టాల్సింది ప్రతాపం. Please subscribe New Waves.